హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది విజయవాడలో మా హౌస్. మేము ఏదైతే అపార్ట్మెంట్ తీసుకున్నామో దాని కిందనమాట. మేము తీసుకున్నటువంటిది లబ్బిపేట అంటారు, అక్కడ తీసుకున్నాము. ఇక్కడ అన్నీ కూడాను మనకి ఈ బ్యాంబూ స్టిక్స్ తోటి డోర్స్కి, కర్టన్స్కి షీట్స్ లాగా బెడ్ ముందు షీట్స్ లాగా వేసుకుంటారు కదా డెకరేషన్కి, అలాంటివి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్పెసిఫికేషన్ కంటే ముందు ఈ వీడియోలో నేను మీతో చాలా విషయాలు మాట్లాడాలి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా చెప్పాలన్నమాట. అందుకని మీరు వీడియో చూస్తూ నేను చెప్పేది వినండి. నేను ఇక్కడ మొత్తం విజయవాడ లోకల్ మాత్రమే చూపిస్తున్నాను. నేను ఎక్కడికి అందులో ఏం స్పెసిఫికేషన్ లేదు. బట్ నా వర్డ్స్ అనేటటువంటిది ఏంటి, విజయవాడకి ఎందుకు వచ్చాను, ఏంటి స్కూల్స్ ఎగ్జామ్స్ రాయిస్తున్నాను, నేను విజయవాడ షిఫ్ట్ అయిపోయానా, ఇప్పుడు విజయవాడలో ఉన్నానా, హైదరాబాద్లో ఉన్నానా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను విజయవాడ లాస్ట్ ఇయర్ 2023లో పాపతోటి 24 ఫిబ్రవరి ఆ టైంలో ఎగ్జామ్స్ అయితే రాయించాను. రెండు స్కూల్స్కి ఎగ్జామ్స్ రాయించాను. రామకృష్ణ మిషన్ స్కూలు, తర్వాత డాన్ బోస్కో స్కూల్కి, రెండిట్లోని పాప సెలెక్ట్ అయ్యింది. మేము మే వరకు కూడా, ఈవెన్ మార్చ్ ఎండింగ్ వరకు మేము రావాలి అనే ప్రపోజల్లో ఉన్నాము. ఈ హౌస్ కాకుండా మేము ఉండడానికి వేరేగా హౌస్ సర్చ్ చేసుకోవడము, పర్చేస్ చేసుకోవాలా అనే ఉద్దేశంలో ఉన్నాము. బట్ మేము ఏదైతే వర్క్ మీద అంటే ఆఫీషియల్గా దేనికోసమైతే రావాలనుకున్నామో అది ఏప్రిల్ ఎండింగ్లో వాళ్ళు క్యాన్సిల్ అయిందని చెప్పారు. సో నేను విజయవాడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. విజయవాడలో లేని ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అయితే అది క్లారిఫికేషన్ ఇచ్చేసాను. విజయవాడలో మేము ఉండట్లేదు. మేము రిటర్న్ ముందు నుంచి హైదరాబాద్లోనే ఉన్నాము. మధ్యలో అలా వెళ్ళి మా హస్బెండ్ వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళ హౌస్ టూర్ నేను మీకు చూపించాను. నేను అక్కడ ఉండలేదు. ఉన్నా సరే షార్ట్ టర్మ్ వరకే ఉన్నాను, లాంగ్ టర్మ్లో కాదు. నేనేం లాంగ్ డేస్ అక్కడ ఉండలేదు. ఓన్లీ స్కూల్ ఎగ్జామ్స్ కానీ, హాలిడేస్ కానీ అట్లా ఒక సాటర్డే సండే వస్తే వెళ్ళి రావడం వరకే, కానీ నేను లాంగ్ టర్మ్గా ఉండలేదు. సో నేను విజయవాడలో షిఫ్ట్ అవ్వలేదు, హైదరాబాద్లోనే ఉన్నాం. పాప సీఎం స్కూల్ యాక్చువల్గా అలా అక్కడ రాయించి అది కన్ఫర్మ్ అయినందుకు నేను ఇక్కడ పాపకి వేరే స్కూల్స్లోకి నేను మార్చలేకపోయాను అనమాట. యాక్చువల్గా పాపని ఇక్కడ స్కూల్ చేంజ్ చేద్దాం అనుకున్నాను. మేము అటు మారుతున్నాము అనే ఉద్దేశంతో ఇక్కడ స్కూల్స్ ఇంకా టైం అయిపోయింది, డేట్ అయిపోవడంతో, ఎగ్జామ్ డేట్ అదంతా అయిపోవడంతో ఇంకా నేను ఇక్కడికి చేంజ్ చేయలేదు. పాప ప్రస్తుతానికి ప్రీవియస్ చదువుతున్న స్కూల్లోనే చదువుతుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి ఇది ఎందుకు షిఫ్ట్ అవ్వలేదు, మేము అవుతే ఎటువైపు షిఫ్ట్ అవుదాం అనుకున్నాము అనేది. అసలు షిఫ్ట్ అవ్వనప్పుడు ఎటువైపు అవుతే ఏంటిలేండి. ఇది మా వారికి ఒక ప్రాజెక్ట్ వచ్చింది విజయవాడకి, గవర్నర్పేట. సో అది ముందంతా కూడా వాళ్ళు ఎక్కడ డిసెంబర్ నుంచి ప్రపోజల్లో కంటిన్యూ చేయాలి అనుకున్నారు. ఫిబ్రవరికి వచ్చేసరికి యాక్టివ్ అయ్యారు, చేయడానికి ముందుకు వచ్చారు. ఫిబ్రవరి టు ఏప్రిల్ వరకు వాళ్ళు చేయడానికి అక్కడే ఉన్నారనమాట. మా హస్బెండ్ వాళ్ళ టీం అంతా, ఆఫీషియల్ టీం మొత్తం అక్కడే ఉండి అక్కడి నుంచే వర్క్ చేశారు. మేము మధ్యలో వచ్చి వెళ్ళడమే, కానీ నేను లేననమాట. సో కంప్లీట్గా రావాలి అని మేము ఏప్రిల్లోనే డిసైడ్ అయ్యాం. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఇంకా హౌస్ సర్చ్ కోసం అనేసి రామకృష్ణ మిషన్ స్కూల్ అనుకున్నాను పాపది. సో అటువైపు హౌసెస్ అవి సర్చ్ చేద్దాము అనుకునే టైంలోని వీళ్ళు క్యాన్సిల్ అయ్యింది అని చెప్పారు. ఏప్రిల్ ఎండింగ్లో చెప్పారు. నాకు ఏప్రిల్ మధ్యలో, నేను ఏప్రిల్లో ఎందుకు రాలేదంటే పాపకి ఇక్కడ కరాటే ఇంకా నాకు ఏంటంటారు అబాకస్ మధ్యలో ఉంది. సో ఆ రెండు కంప్లీట్ అయ్యాక, ఆ లెవెల్స్ కంప్లీట్ అయ్యాక నేను అక్కడ ఫ్రెష్గా జాయిన్ అవ్వాలి అని చెప్పేసి నేను మే 15th వరకు కూడా ఇక్కడే మధ్యస్థంగా మే ఎండింగ్లో ఎప్పుడో షిఫ్ట్ అవుదాం అనుకున్నాను. బట్ ఎప్పుడైతే వాళ్ళు ఏప్రిల్ ఎండింగ్కి క్యాన్సిల్, ఇంకా మేము మీతో ప్రోగ్రామ్ రన్ చేయలేము అని అన్నారు, ముందుకు తీసుకెళ్ళలేము, మాకు మీరు వద్దు అన్నారు. సో మేము డ్రాప్ అయిపోయాము. చక్కగా మేము మళ్ళీ రిటర్న్ ప్యాక్కి ఎలా వెళ్ళారో అలా రిటర్న్ వచ్చేసారనమాట. సో ఈ వీడియో పోస్ట్ చేశాకే నేను మిగతా వీడియోస్ పోస్ట్ చేస్తాను అని అన్నాను కదా. సో ఇదే రీజన్ అనమాట. ఇది వీడియో చాలా అంటే చాలా లేట్గా పోస్ట్ అవుతున్నాయి ఈ వీడియోస్ యాక్చువల్గాను. కాకపోతే సారీ, ఏం చేయలేను, ఏం చెప్పలేను. బట్
కొన్ని నా హెల్త్ ఇష్యూస్ ఉంటే, కొన్ని పిల్లల హెల్త్ ఇష్యూస్, ఈ మధ్యలో ట్రావెలింగ్స్ ఇవన్నిట్ల వల్ల లేట్ అయ్యింది. ఇంకా చాలా వీడియోస్ పెండింగ్ ఉన్నాయి. నేను డైలీ పోస్ట్ పెట్టినా సరే ఏమంటాము తరగని వీడియోస్, డైలీ 3 వీడియోస్ వరకు పెట్టినా సరే నాకు ఇంకా షెడ్యూల్లోనే ఉండేటటువంటి వీడియోస్ చాలా ఉన్నాయి. బట్ అవి నేను జస్ట్ షెడ్యూల్ పెట్టడానికి కూడా నాకు టైం కొన్నిసార్లు పిల్లలతో అవ్వట్లేదు. 2 పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ, మళ్ళీ మా ఫాదర్ ఉంటారు నాకు, అతను కూడా కొంచెం పెద్ద అతనే. సో అతనికి కూడా సపోర్ట్ కావాల్సి ఉంటుంది. సో అతన్ని మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో మొత్తం మేనేజ్ చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఈ మధ్యలో నాకు కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్, కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అందుకని నా దగ్గర నుంచి వీడియోస్ డిలే అవుతున్నాయి. నేను ఫైనల్గా వచ్చేటప్పుడు లాస్ట్ ఇంకా తెలిసిన తర్వాత రిటర్న్ అయిపోయేటప్పుడు ఒకసారి దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి మేము దండం పెట్టుకుని వచ్చేసాను. అండ్ దీని తర్వాత ఇంకొక చిన్న పాయింట్ మిస్ అయిపోయాను. యాక్చువల్గా మేము మంగళగిరిలో హౌస్ కూడా తీసుకుందాము అని అనుకున్నాము. బట్ ఫైనల్ టైంలో అంటే లాస్ట్ మినిట్లో అది కూడా మాది క్యాన్సిల్ అయిందనమాట. ఎవరైతే బిల్డర్ ఉన్నారో తను అమ్మట్లేదు అని చెప్పడంతో మంగళగిరిలో 3 ఫ్లాట్స్ అనుకున్నాం. ఆఫీసు, ఇల్లు అక్కడే అనుకున్నాము. చూద్దాం పాపకి స్కూల్ ఎలాగవుతుందో అని ఇంకా అక్కడ వరకు మేము డిసైడ్ చేయలేదు. బట్ అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఆ బిల్డర్ అమ్మట్లేదు అనేసి అన్నాడు. ఆ రీజన్స్ వల్ల హౌస్ క్యాన్సిల్ అయింది. మేము వచ్చేటటువంటి ఆఫీస్ ఇష్యూ కూడా వాళ్ళు క్యాన్సిల్ చేశారు. అందుకనే మేము రాలేదు. సో ఇదండి నేను చెప్పదగినటువంటి ఇన్ఫర్మేషన్. చాలా క్లియర్గా మీకైతే చెప్పాను అనుకుంటున్నాను. ఇది ఫేషియల్ వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ ఫేషియల్ వీడియో చేయడానికి నాకు అస్సలు అవ్వట్లేదు. ఈవెన్ దో సరే ఉన్న ఈ వ్యూని చూపిస్తూ మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలి అనిపించి చేస్తున్నాను. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి విజయవాడవి కూడాను. సో మీరు చూస్తూ ఉండండి. మీకు మంచి వీడియోస్తో పాటు కొంత ఇన్ఫర్మేషన్స్ కూడా ఉండేటటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా వస్తున్నాయి. మంచి ట్రావెలింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో డోంట్ మిస్ మై ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ బెల్ ఐకాన్. అండ్ మీరు ఇచ్చే కమెంటు, షేర్ చేస్తే నా ఈ వీడియో ఇంకొంతమందికి ముందుకెళ్తుంది. అలాగే కమెంట్ చేస్తే మీ ఒపీనియన్స్ నా వరకు చేరుతాయి. నా వీడియోలో కానీ ఇంకెక్కడైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంటుంది. సో నాకు ఈ 2 మీ దగ్గర నుంచి సపోర్ట్ వస్తే నేను చేసే వర్క్కి నాకు కూడా సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ ఉంటుంది. సో అందుకనే మిమ్మల్ని షేర్ చేస్తూ ఉండండి, కమెంట్ చేస్తూ ఉండండి అని చెప్పి ప్రతి వీడియోలోని చెప్తూ ఉన్నాను. సో ఇది నా విజయవాడ జర్నీ అండి. అనుకోకుండా ఏపీకి వద్దామనుకొని రాలేకపోయాను. ఇదంతా కూడా డిసెంబర్ 23 నుంచి ఏప్రిల్ 24 మధ్యలో జరిగింది. అందుకే మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా ఆ టైం పీరియడ్లోనే ఉంటాయి. తర్వాత విజయవాడకు చాలా పెద్ద ఆపద వచ్చింది. అక్కడెక్కడ నేను అవి ఏమీ చూపించలేదు. అంటే నేను అక్కడ లేను, అందుకని అవి ఏమీ చూపించలేదన్నమాట. నాకు ముందుకే తెలిసిపోయింది కనుక నేను ముందే బయటకు వచ్చేసాను. అందుకే మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఏది అప్పట్లో ఇవ్వలేకపోయాను. సో ఇక్కడికి ఇంక ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను.